ఇదేం డాక్టర్ గారు అశ్వగంధాన్ని నాకు ప్రిస్క్రైబ్ చేశారు, ఇది మగవాళ్ళ మూలిక కదా అని ఒక లేడీ పేషెంట్ అన్నారు. అలాగే ఇదేం డాక్టర్ గారు చిన్నపిల్లలకి అశ్వగంధ వాడచ్చా, ఇది మేల్స్ది కదా అని ఒక తల్లి అన్నారు. అశ్వగంధకి సంబంధించి అనేక అపోహలు, అనేక అభిప్రాయాలు వ్యాప్తిలో ఉన్నాయి. అసలు ఈ అశ్వగంధ మూలికను ఎవరు వాడచ్చు, ఎంత మోతాదులో వాడచ్చు, దీని ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ అశ్వగంధ, దీని అసలు సిసలు ప్రయోజనాల్ని, మెయిన్గా ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల తాలూకు ఆ సారాంశాన్ని ఇది తెలుసుకుందాం. అసలు చైనా వాళ్ళకి జెన్సింగ్ ఎలాగో, అలాగా ఆ కొరియన్ జెన్సింగ్ ఎలాగో, అలాగ మన ఇండియన్స్కి ఈ అశ్వగంధ లాగా ఇది చాలా గొప్ప మూలిక. దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ఒక పెనాషియా అని చెప్పొచ్చు, ఒక అడాప్టోజన్. ఇది అన్ని పరిస్థితులకి మనని తట్టుకునేలాగా చేస్తుంది. అశ్వగంధని అనేక ఔషధాల తయారీలో వాడుతూ ఉంటాం. అశ్వగంధాది దేహం దగ్గర నుంచి అశ్వగంధారిష్ట, ఇలాగ అనేక ఔషధాల తయారీలలో అశ్వగంధకి నిజానికి దాన్ని యాస్టీజ్గా తీసుకున్నా కానీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మానసిక ఆందోళన కూడా ఇది తగ్గిస్తుంది. ఇది దీన్ని ప్రథమ ప్రయోజనం. ఎందుకంటే ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఈ మధ్య పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధానంగా కోవిడ్ తర్వాత ఈ మానసికమైనటువంటి సమస్యలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. అశ్వగంధ ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఒత్తిడిని మాయం చేస్తుంది. అనేక సమస్యలకు కారణం ఈ ఒత్తిడి, పని ఒత్తిడి, అలాగే సంసారంలో ఒత్తిడి, అనేక సోషల్ ఫోబియాస్, సోషల్ భయాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక కారణాలతోటి ఈ ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఇలాంటి దాన్ని మామూలుగా భరించాలేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అశ్వగంధ ఇలాంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆందోళనని, ప్యానిక్ అటాక్స్ని, ఇలాంటి వాటిని తగ్గించి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది, పిల్లల్లో చదువుకునే శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఉద్యోగస్తుల్లో కూడా పని సామర్థ్యం పెరుగుతుంది, మహిళల్లో కూడా అటెంటివ్గా ఉండగలుగుతారు. దీంతో ప్రమాదాలని నివారించవచ్చు. అన్నిటికీ మించి దీనికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది. ఇది శారీరక శక్తిని, బలాన్ని ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మామూలుగా ఏదన్నా ఒక టానిక్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల మామూలుగా క్యాలరీస్ పెరుగుతూ ఉంటాయి. ఇది అలా కాదు, క్యాలరీస్ని పెంచకుండానే శక్తిని పెంచేటువంటి నేచర్ అశ్వగంధకి ఉంది. అశ్వగంధ మూలికలో శరీరానికి బలాన్ని చేకూర్చేటువంటి అనేక గుణాలు ఉన్నాయి. అంటే స్టామినా. అందుకే అశ్వంతో పోలుస్తారు. అంటే గుర్రం తాలూకు శక్తి ఎలాగో మనిషి శక్తి అలా పెరుగుతుంది అని అశ్వగంధ అన్న పేరుతో పిలుస్తారు. అశ్వం లాంటి వాసన వస్తుందన్న పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. స్టామినాని పెంచుతుంది. అలాగే రోజువారీ పనులని ఎఫెక్టివ్గా చేసుకోవడానికి అశ్వగంధ మీకు సహాయపడుతుంది. అలాగే చాలామందికి తెలియని ఒక యూజ్ ఉంది. అశ్వగంధతో మలబద్ధకం తగ్గుతుంది. అశ్వగంధ మూలికని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మలం తగ్గుతుంది, బద్ధకం తగ్గుతుంది. అలాగే ఆ పేగుల కదలికని ఇంప్రూవ్ చేస్తుంది, పేగులకి బలాన్ని ఇస్తుంది, ఆ గోడలకి. అలాగే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే పెరిస్టాల్సిస్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. పేగులకు కూడా నరాల సప్లై అవసరం, దానికి ఇది సహాయపడుతుంది. అన్నిటికీ మించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అంతేకాదు కోగ్నిటివ్ ఫంక్షన్ని మెరుగ్గా చేస్తుంది. కోగ్నిటివ్ ఫంక్షన్ డైజెషన్కి చాలా ముఖ్యం. అంటే ఆహారం తినాలన్న ఆలోచన మనసుకు వచ్చినప్పుడు పేగులు దానికి అనుగుణంగా కదలాలి, దానికి అనుగుణంగా యాసిడ్స్ సెక్రేట్ అవ్వాలి. ఇదంతా కోగ్నిటివ్ ఫంక్షన్ అంటారు. అది అశ్వగంధ చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. అశ్వగంధని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఇది చేస్తుంది. అశ్వగంధని తీసుకునే వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అలాంటి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ గురైనా త్వరగా దీని నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది గాఢ నిద్రని, అలాగే హార్మోన్ తాలూకు సమతుల్యతని, ఇలాంటి వాటిని కూడా ఇది కాపాడుతుంది. అశ్వగంధలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచేటువంటి గుణాలు ఉన్నాయి. థైరాయిడ్, లైంగిక హార్మోన్తో పాటు అన్నిటినీ సక్రమంగా ఉంచుతుంది. అలాగే చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్రకి ఇది సహాయపడుతుంది. ఈ మూలికని సరైన మోతాదులో, అంటే 3 to 5 grams, మ్యాక్సిమం డోస్ 5 grams, అలాగే 3 grams అనేది అందరికీ యాక్సెప్టబుల్ డోస్, అంటే అర టీ స్పూన్. దీన్ని పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే పాలలో ఉండే ట్రిప్టోఫాన్, అలాగే అశ్వగంధ, ఈ రెండు కలిసి చక్కటి ప్రశాంతమైనటువంటి నిద్రను కలగజేస్తాయి. నిద్రలేని సమస్యకి ఇది ఒక చక్కటి పరిష్కారం. అంతేనా,
అసలైన యూజ్ దీనికి ఒకటి ఉంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంటే ఈ వాపుని కంట్రోల్ చేసే నేచర్ దీనికి ఉంది. ఇన్ఫ్లమేషన్ వల్లనే ఈ రియాక్టివ్ ఆర్థరైటిస్లు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆఖరికి ఇన్ఫ్లమేషన్ వల్లనే ప్లేక్స్ తయారైపోయి గుండెపోటు లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి అన్నిటికీ సమాధానం ఈ అశ్వగంధ. శరీరంలో ఆ ఇన్ఫ్లమేషన్ని, వాపును తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు దీంట్లో ఉన్నట్టుగా రుజువైంది. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. హార్ట్ హెల్త్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అశ్వగంధంలో ఆ చెడు కొలెస్ట్రాల్ కలిగించే గుణాలు ఎక్కువ ఉంటాయి. అంటే రక్తనాళాల పనితీరుని ఇది చక్కబెడుతుంది. ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అయితే చాలామంది అడిగేది ఏంటంటే దీన్ని ఎలా వాడాలి అని. దీన్ని సింపుల్గా పొడి రూపంలో వాడుకోవచ్చు. అంటే 1 నుంచి 3 గ్రాముల వయసును బట్టి ఇవ్వచ్చు. పిల్లలకు కూడా దీన్ని ఇవ్వచ్చు. మహిళలు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇది మగవాళ్ళ మూలిక అన్నది కేవలం అపోహ మాత్రమే. అందరికీ ఉపయోగపడుతుంది. కాకపోతే మేల్ హార్మోన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మగవాళ్ళకి ఎక్కువగా యూజ్ఫుల్గా ఉంటుంది అంతే. కాబట్టి చిన్నపిల్లలు వాడచ్చు, వృద్ధులు వాడచ్చు, మహిళలు వాడచ్చు, అందరూ వాడచ్చు. ఇది అందరికీ ఒక చక్కటి అడాప్టోజన్గా పనిచేస్తుంది. అంటే ఒక కొత్త వాతావరణానికి మన శరీరాన్ని అలవాటయ్యేలాగా చేసే గొప్ప గుణం ఈ అశ్వగంధకు ఉంది. కాబట్టి దీన్ని వాడుకోండి. ఇది ఇంకా రూపాలలో కూడా దొరుకుతుంది. క్యాప్సూల్ రూపంలో వేసుకోవచ్చు, అలాగే లేహ్యం రూపంలో ఉంది. అశ్వగంధారిష్టం అని లిక్విడ్ రూపంలో ఉంటుంది. అలాగే ఈ కాంబినేషన్స్లో కూడా దొరుకుతుంది. దీన్ని వైద్య సలహాతో ఆ అవసరాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.